దీప ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దీప అంతలా ఆలోచిస్తున్నావు? రెండో బిడ్డ పుడితే ఎలా పెంచాలి అనుకుంటున్నావా? అని అడుగుతుంది అనసూయ. నువ్వు అంతలా ఆలోచించకు. కార్తీక్ బాబు ఇద్దరు బిడ్డలను బాగా చూసుకుంటాడని చెప్తుంది అనసూయ. ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి, అమ్మా నేను చెల్లి డ్రాయింగ్ వేయాలి అనుకుంటున్నాను. కానీ పెద్ద నానమ్మ తమ్ముడు పుడతాడు అంటుంది. నేనిప్పుడు ఈ పాపకు ఏ డ్రెస్ వేయాలి అని అడుగుతుంది. అదిగో మీ నాన్నను అడుగు అంటుంది అనసూయ. ఇక అదే విషయాన్ని శౌర్య కార్తీక్ని అడుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధలో ఉంటారు. ఇంతలో కాంచన అక్కడికి వచ్చి, నీ వయసుకు తగిన మాటలు మాట్లాడు శౌర్య అని అంటుంది. ఆ తరువాత గుడి గురించి మాట్లాడితే, కడుపుతో ఉన్న వాళ్ళు పూజ చేయొచ్చా అత్తయ్య? నేను గుడికి రాను అని అంటుంది దీప. నువ్వు చెయ్యొద్దు, మేము చెయ్యొచ్చు కదా. అయినా గుడికి రావడానికి నీ ఇబ్బంది ఏంటి? నేను మీ ఇద్దరితో మాట్లాడాలి. నేనొక నిర్ణయం తీసుకున్నాను అని వెళ్ళిపోతుంది కాంచన. ఇక మరోవైపు ఏదో నిర్ణయం తీసుకున్నాను అన్నావు, ఏంటమ్మా అది అని అడుగుతాడు కార్తీక్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటుంది కాంచన. మొన్నటి వరకు దీప బాధపడుతుందంటే అత్త కోసం అన్నావు, ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది? దీప అస్తమానం ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు గుడికి కూడా రానంటుంది. దీప ప్రవర్తన చూస్తే నాకు భయమేస్తుంది అని అంటుంది కాంచన. నీ బిడ్డకు ఏం కాదని నాకు మాటిచ్చావు. ఆ మాటకు కట్టుబడి ఉంటానని మళ్ళీ మాటివ్వు దీప అని అంటుంది కాంచన. నువ్వన్నీ మర్చిపోయి నాన్నతో కలిసి ఉంటానని నాకు మాటివ్వమ్మా అని కాంచనాని అడుగుతాడు కార్తీక్. దాంతో కాంచన ఒక్కసారిగా షాకై అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు మావయ్య మాత్రమే అత్తయ్యను క్షమించమని అడిగేవారు. ఇప్పుడు తండ్రి తరపున కొడుకు కూడా మాట్లాడుతున్నాడని అత్తయ్య అపార్థం చేసుకోదా బావా అని అడుగుతుంది దీప. నేను అడుగుతున్నానని అయినా నాన్న గురించి ఆలోచిస్తుందేమో చూడాలి అని అంటాడు కార్తీక్. నా తరపున కూడా అత్తతో నువ్వే మాట్లాడాలి అంటుంది దీప. ఏం మాట్లాడాలి అని అంటాడు కార్తీక్. పుట్టబోయే బిడ్డపై ఆశలు పెంచుకోవద్దని చెప్పాలి అని దీప అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.